143 అసలు ఒప్పుకోవడానికి, అన్నయ్య డైరెక్ట్ చేయడానికి అంటే ఇంట్లో ఎప్పటి నుంచో అడుగుతూ ఉంటే 143 కరెక్ట్‌గా టైంకి వచ్చి అలా జరిగిందా? లేకపోతే 143 స్క్రిప్ట్ వచ్చి దీనికి సాయిరామ్ శంకర్ అయితే సెట్ అవుతాడు కాబట్టి పెట్టాడు. అదెలా జరిగింది అసలు? లేదండి, అనుకోని చేసింది. అంటే ఇడియట్లో నాకు ఫస్ట్ అసలు అసలు ఈ కథ ఏంటి అనేది ఫస్ట్ ఒక వేషం ఇచ్చారు. మా నాన్నకి చేయాలని, హీరోయిన్ చేయాలని, అన్నయ్యకి కూడా అదే. అందుకు అసలు ఈడియట్లో ఎలా ఉంటుందని నాకు చిన్న అలవాటు చేశారు. తర్వాత సత్యనంద గారి దగ్గరికి అన్నయ్య పంపించాడు. తర్వాత 143 అన్న కథ ఆయన దగ్గర అంటే నా గురించి రాశాడు. నాకు తెలిసి అర్థమైపోయిందండి. థాట్ ఉండొచ్చు, మళ్ళీ నాకు తగ్గట్టు ఆయన మార్చి ఉండొచ్చు. సో నా తర్వాత అది నా వల్లనే జరిగింది 143. ఓకే, మిమ్మల్ని అనుకున్న తర్వాత కథ పుట్టింది ఉండొచ్చు బహుశా, లేదా ఆల్రెడీ కథ ఉన్న కథని నాకు అడాప్ట్ చేయొచ్చు, అది తెలియదు. కానీ బట్ నన్ను అనుకున్నాడు హీరోయిన్ చేద్దామని అనుకున్న తర్వాతే 143 చేశారు. ఓకే, బట్ చాలా మందికి ఈ మధ్య కొంతమందికి తెలిసింది, బట్ చాలా మంది తెలియని విషయం ఏంటంటే మీరు పూరి గారే అని అనుకుంటారు, కానీ మీకు ఇంకో బ్రదర్ ఉన్నారని ఇక్కడ ఒకసారి దాని గురించి చెప్పండి. ఉమాశంకర్ గణేష్ ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఎమ్మెల్యే, వైసీపీ నర్సీపట్నం కాన్స్టిట్యున్సీ ఉంది, వైజాగ్ డిస్ట్రిక్ట్ అండ్ ఇప్పుడు అనకాపల్లి డిస్ట్రిక్ట్ అయింది, దానికి ఎమ్మెల్యే. సో ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఇక్కడ ఫస్ట్ ఇండస్ట్రీలో ఉండేవాడు, అన్నయ్యతో పాటు ఉండేవాడు నేను రాకముందు. ఓకే, ఆ తర్వాత ఇక్కడ సెట్ అవ్వక ఊరు వెళ్ళాడు. ఊరు వెళ్ళిన తర్వాత ఎప్పుడండి ఇది, అప్పుడు ఏజ్ కూడా 19 or 20 ఉంటుంది బహుశా, అంతే ఉంటుంది గణేష్ గారికి. అప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి ఊళ్ళో. అప్పుడు మా ఫాదరు పక్కన మిగతా వాళ్ళందరూ ఇప్పుడు ఎవరు నువ్వు నిలబెడదాం అంటే ఆటోమేటిక్గా అక్కడ నిలబెట్టారు. 20 yearsకి 20 or 21 ఎంత అయింది, అంతే ఉంది ఏజ్. సో సర్పంచ్కి నిలబడ్డాడు, గెలిచాడు. సో అక్కడి నుంచి కంటిన్యూ. అంటే మీ ఫాదర్ నిలబడాలని అలా ఏం ఆలోచన లేదా? అన్న ఫాదర్ మున్సిపల్ గవర్నమెంట్ జాబ్, సో ఆయన నాట్ ఎలిజిబుల్ కదా గవర్నమెంట్ జాబ్ అది. సో ఆయనకి మామూలుగానే పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉండదు. కాకపోతే అప్పుడు పరిస్థితిని బట్టి మన వైపు నుంచి ఒక్కరి కావాలి అనుకున్నప్పుడు మా గణేష్ని నిలబెట్టారు. అప్పుడు సర్పంచ్ అయిపోయాడు. సర్పంచ్ నుంచి తెలియకుండానే అందులో స్టార్ట్ చేశాడు. సో అంటే కనీసం ఒక 15 years తర్వాత అంత స్ట్రగుల్ అయితే కానీ ఇప్పుడు ఈ పొజిషన్కి రాలేదు. అంతే కదా, పాలిటిక్స్ 15 years మినిమం జరిగింది. అంటే ఒక అన్న పాలిటిక్స్లో అంటే నాకు తెలిసి ఇండియాలో 2 greatest ప్రొఫెషన్స్, అంటే నో అఫెన్స్ టు ద అదర్, కరెక్ట్ 2 హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ ప్రొఫెషన్స్ ఏంటి అంటే ఒకటి సినిమాలు, ఇంకొకటి పాలిటిక్స్. ఈ ఒక అన్న పాలిటిక్స్, ఒక అన్న సినిమాలు. అంటే హౌ ఇట్ ఈస్ అంటే మీకు ఏమనిపిస్తుంటుంది? మన ఇంట్లో కావాల్సినంత ఏ ప్రొఫెషన్స్ కావాలో హై ప్రొఫెషన్స్ 2 ఉన్నాయని. అంటే అన్నయ్య వల్ల ఇది జరిగిందిలేండి. ఇప్పుడు అన్నయ్య ఫస్ట్ ఇక్కడ సెటిల్ అవ్వడం వల్లే గణేష్కి ఆఫర్ వచ్చింది. అంటే ఫ్యామిలీని బట్టి ఆఫర్స్ వస్తాయి కదండి ఇప్పుడు కూడా పాలిటిక్స్లో. ఎవరు వెనక ఏంటి, ఈ ఫ్యామిలీ ఏంటి అన్నది ఒకసారి మనకు సర్వే తర్వాతే ఆఫర్స్ వస్తాయి. సో అన్నయ్య వల్లనే గణేష్కి ఆఫర్ వచ్చింది, అన్నయ్య వల్ల నేను కూడా హీరో అయ్యాను, అంతే కదండి. బేసిక్గా ఫస్ట్ ఆయన క్రియేట్ చేశాడు. ఓకే, అండ్ వేలో ట్రైలర్ చూశాను. ట్రైలర్లో మీ స్టైల్ మీకుంటూనే ఎక్కడో కొంచెం సటిల్డ్ అండ్ సోబర్నెస్ కూడా కనిపించింది. అంటే ఏది మీరు ట్యూన్ చేసుకున్నారా అలాగా, లేకపోతే డైరెక్టర్ మెచ్యూర్డ్ లెవెల్ వచ్చి ఉంటుంది? ఏది చేయగలది యాక్టింగ్లో మనకు తేడా వస్తుంది. సో కొంచెం నేర్చుకుంటాం. ఇంతకుముందు కన్ఫ్యూజన్ ఉంటుంది, వెంటనే రాదండి. నేను అనుకోవడం ఏంటంటే యాక్టర్ మెచ్యూరిటీ లెవెల్ రావడానికి చాలా ఇయర్స్ పడుతుంది. ఇన్వాల్వ్ అవ్వడానికి ఓకే, ఇవాల్వ్ అవ్వడానికి ఓకే. బట్ దీన్ని చాలా కాన్ఫిడెంట్గా మెచ్యూర్డ్గా చెప్పాలి అనుకున్నది మనకు కొంచెం మెచ్యూరిటీ వస్తేనే, అది కూడా ఏజ్ వస్తుంటేనే మారుతూ ఉంటుంది. సో మనకి చేస్తుండగా నాకు తెలిసి మీరు అన్నట్టు నిజంగా నాకు అనిపించింది ఏంటంటే ప్రీవియస్ ఫిలిమ్స్కి నాకు డిఫరెన్స్ నాకు కూడా అనిపించింది ఏంటంటే సెటిల్డ్గా ఉంది నాకు. అలానే మీ టచ్ ఏం పోలేదు బట్ ఎంత ఉండాలో అంత ఉంది. చిన్న అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ మారింది నాకు అర్థం అవుతుందండి. అంటే చూసి చెప్పడం అన్నది ఉంటుంది చూసారా, అంటే చాలా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడే స్టేజ్ ఎప్పుడు వస్తుందంటే చిన్న మనకి దాంట్లో ప్రాక్టికల్గా కొంచెం మనం మెచ్యూర్డ్ లెవెల్కి వస్తేనే వస్తుంది. నాకు ఓకే ఈ సినిమాతో ఓకే అదేదో కొంచెం తేడాగా అంటే డెవలప్ అయ్యానే అని నాకు అనిపించిందండి.
లేదు అది ఉంది ఈ సినిమాలో. యాజ్ అన్ యాక్టర్ ఇంత గ్యాప్ వచ్చినప్పుడు అసలు ఎలా ఉంటుంది? మీ సంగతే చెప్పండి. నిజంగా అండి, అందరూ గ్యాప్ అని అంటున్నారు. నిజంగానే స్క్రీన్ మీద నేను కనిపించి చాలా 5-6 ఇయర్స్ అయిపోయింది. సో గ్యాప్ ఉంది. బట్ నేను ఆ ఇయర్స్ అంతా నేను షూటింగ్లోనే ఉన్నా. షూటింగ్స్ జరుగుతున్నాయి, మధ్యలో కరోనా వచ్చింది, 6 months ఆపాం, మళ్ళీ సెకండ్ వచ్చింది, మళ్ళీ 6 months ఆపాం. వేరే ప్రాజెక్ట్ ఇప్పుడు దీంతో పాటు ప్యారలల్గా 2 projects రెడీ టు రిలీజ్ అండి. అది అవి కూడా రిలీజ్కి రెడీ ఉన్నాయి. సో వన్స్ ఇది కొంచెం టేక్ ఆఫ్ అయిపోయి మినిమం సినిమా అవుతుంది ఇది అయినా ఆ 2 కూడా వచ్చేస్తాయి. బట్ ఎంత గ్యాప్ రాకూడదు. ఆ 3 films కూడా రావడానికి ప్రాక్టికల్గా పక్కన పెడితే అండి, నేచర్ కూడా అంటే ఈ కోవిడ్, కరోనా ఇవన్నీ రావడం వల్ల గ్యాప్లో జరిగింది. బట్ నేను స్క్రీన్ మీద కనిపించి ఇన్ని ఇయర్స్ పట్టింది. బట్ ఎంత అయినా సరే ఫస్ట్ నేను ప్రిపేర్ అవ్వాలి దానికి. అంటే నేను బేసిక్గా కొంచెం ఏదైనా లైట్గా తీసుకుంటాను. సో మనకేంటంటే ఓకే ఈ సినిమా ఉంది, మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది, ఈ కథ బాగుంటుంది, ఈ కథ బాగుంటుంది, రిలీజ్ అయితే మనకు ఉపయోగపడుతుంది అన్నది నేను ఫిక్స్ అయిపోతాను. సో ఈ గ్యాప్లో అది కాకుండా నా పర్సనల్గా నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే, మీరు అన్నారు కదా ఏం చేసేవారు అన్నది చాలా ఉంటుంది. బట్ ఈ 5 yearsలో నాకు నచ్చిన పని ఒకటి చేసుకున్నాను. అంటే నేను నేర్చుకున్న జాబ్ ఏంటంటే ఫస్ట్ అన్నదే అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. సో అప్పటి నుంచి నాకు అలవాటు అయింది ఏంటంటే స్క్రిప్ట్ రైటింగ్ అని నాకు అలవాటు బాగా. బట్ అదొకటి నన్ను ఎంగేజ్ చేసింది. మీరు స్క్రిప్ట్ రాసారా ఈ గ్యాప్లో? ఏదో ఒకటి నడిచిందండి. ఇప్పుడు మాట్లాడలేం, ఎందుకంటే ఇది ఏం చేశాను అన్నది రేపొద్దున అది నేను మెటీరియలైజ్ అయితే అది దాని గురించి చెప్పొచ్చు. ఇది నేను అప్పుడు చెప్పేశారు ఆల్రెడీ కదండి. నేను ఎంగేజ్ అయ్యే ఉన్నాను. బట్ షూటింగ్లో చాలా గ్యాప్స్తో చేశాను. బట్ నా వర్క్తో చిన్న ఎంగేజ్ అయ్యాను, ప్రిపేర్ అయ్యాను. ఓకే మనకి ఎంత టైం పడుతుంది, బట్ ఎంత టైం పట్టినా మనం కొడతాం. ఈ రెండు నేను ఫిక్స్. సో దానివల్ల ఏమవుతుందంటే కొంచెం మనం అంటే దాని గురించి ఆలోచించి అది ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది ఏంటి అన్న టెన్షన్ తీసుకోలేదు. అసలు రాదు నాకు, అసలు రాదు. నేను ఆ థాటే రానవును. నేను అంటే బేసిక్గా నేను అంటే థాట్ని కట్ చేస్తాను, రానవును అసలు కంటిన్యూ చేయరా, అసలు రాదు అసలు నా దగ్గరికి. అంటే మనకు అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మనకి ఆ థాట్ మనకు వస్తూ ఉంటుంది, ఆలోచన వస్తుంది అనేలోపు దాన్ని రానవును ఇక్కడికి. కానీ నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలోనే మీకు ఎక్స్పోజర్ వచ్చింది, లైఫ్ని చూసింది అని కూడా చెప్పొచ్చు కదా. కానీ ఇక్కడే ఉన్నప్పుడు, ఇక్కడ చూస్తున్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడే ఉంటారు. మరి బయటికి వెళ్ళి వాళ్ళని కలుస్తున్నప్పుడు వేరే వాళ్ళకైనా ఇంకేమైనా క్వశ్చన్లు అడుగుతారేమో, కానీ యాక్టర్ మాత్రం ఒకటే క్వశ్చన్ అడుగుతారు, నెక్స్ట్ ఏంటి, అంతే కదండి. బట్ అంటే మీరు ఆ థాట్ని కట్ చేసిన ఈ జనాలు వచ్చి గుర్తు చేస్తున్నప్పుడు అది కోపప్ చేయడం కష్టం. అదే అంటున్నాను వాళ్ళనే డీల్ చేయాలండి ఫస్ట్, అంతే కదండి. సో వాళ్ళు అడిగే క్వశ్చన్ మనం తీసుకోలేనప్పుడు అక్కర్లేదు కదా. వాళ్ళు వేసే క్వశ్చను ఓకే ఎప్పుడు హిట్ కొడతావు అంటే వస్తుంది, ఎందుకు రాదు, వచ్చింది కదా వస్తుంది, అంతే. సో వాళ్ళేసే క్వశ్చన్ని మనం ఆన్సర్ చెప్పి మనం ఊరుకుంటే సరిపోతుంది. బట్ మీరు కానీ మీ బ్రదర్ కానీ ఎక్కడ ఈ బ్లఫింగ్ ఉండదు, ఇమేజ్ మెయింటెనెన్స్ అని ఆ కృషి అదే కనిపించదు. నేను ఇమేజ్ ఇట్లా మెయింటైన్ చేయాలి కాబట్టి కొన్ని దాచిపెడదాం ఎందుకు అలాగా అంటే మీరు భయపడరా అసలు? కాదండి, నాకు తెలిసి ఫిల్మ్ ఇండస్ట్రీ, మీరు నాకు పొలిటీషియన్స్ వీళ్ళందరూ పబ్లిక్ మనం దాచినా అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ ఇది. మనం ఏం దాచినా ఇటు దాస్తున్నాడు అని అర్థం అవుతూ ఉంటుంది. ఓకే, ఆడియన్స్కి తెలుసు, బట్ మనం చెప్పే విధానం కూడా పట్టేస్తారు, అంతే అండి. బేసిక్గా అదే మీరు అన్నట్టు ఏది ఉందో అది అసలు ఉంటుంది. కొంతవరకు మీ అన్నలే మీ కాన్ఫిడెన్స్ అని చెప్పొచ్చా? డెఫినెట్గా ఉంటుందండి. ఆయన అంటే ఎలా ఉంటుందంటే ఏదో ఒక వర్డ్ చెప్తాడు అంతే, దాన్ని మనం పట్టుకోవాలి. ఎక్కువ రుద్దడు, నువ్వు ఇలా ఉండు ఇలా ఇది ఉండదు. ఒకే ఒక వర్డ్ ఏదో చెప్తాడు, దాన్ని పట్టుకోవాలి. ఇద్దరు అన్నలు అంతేనా? గణేష్ అంటే మీ ఇద్దరం చాలా క్లోజ్ ఉంటాం. ఎవరు? గణేష్ మీరు? అన్నయ్యతో ఎలా క్లోజ్ ఉంటాం అంటే ఆయన మేము ఫాదర్లా చూస్తాం, ఆయనలో ఉండదు, మళ్ళా చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ఆయన్ని మేము మా ఫాదర్ లాగే ఆయన, బట్ ఆ రెస్పెక్టే ఉంటుంది. మీ ఇద్దరం గణేష్ నేను ఒరవరే అనుకుంటాం, ఆయన్ని అన్నయ్య అంటాం. సో ఆయన కూడా మాతో చాలా అంటే మాకు ఇన్స్పిరేషన్ డెఫినెట్గా. బట్ ఇద్దరు అన్నలు ఒక కాన్ఫిడెన్స్లో ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్లో కూడా అప్ అండ్ డౌన్స్ వస్తాయి.
వాళ్ళ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గిందో లేదో మాకు తెలియదు, బట్ బయట చూసిందని బట్టి వాళ్ళ డౌన్లు చూసినప్పుడు మీలో కాన్ఫిడెన్స్ అయినా తగ్గిందా? అంటే లేదండి. అంటే ఇప్పుడు అన్నయ్యది కానీ లేకపోతే లాస్ట్ మా గణేష్ లాస్ట్ ఇయర్ ఎలక్షన్లో ఓడిపోయాడు. ఫస్ట్ టైం పోటీ చేశాడు, ఫస్ట్ టైం ఓడిపోయాడు ఎమ్మెల్యే. తర్వాత ఇప్పుడు మళ్ళీ నెగ్గాడు. 23,000 ఓట్స్తో గెలిచారు. అంటే మా ముగ్గురు మధ్య ఎలా ఉంటుందంటే, ఓకే ఇప్పుడు ఎలక్షన్స్లో అన్నయ్య వచ్చాడు, నేను వెళ్ళాం, సో అందరం కలిసి పనిచేసాం. ఇప్పుడు అన్నయ్య విషయంలో ఏంటంటే అన్నయ్య అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, బట్ ఆయనకి సపోర్టివ్గా ఉండడం అంటే ఏముండదండి, ఆయన సపోర్టు ఎప్పుడు కూడా. సో పెద్దగా ఏముండదు. బట్ గణేష్కి ఎలా ఉంటుందంటే కొంచెం చాలా అంటే ఒకసారి ఓడిపోయినా సరే మళ్ళీ నెగ్గాలని ఇంకో 5 years దాని మీద పనిచేయడం అంటే జోక్ కాదు. సో ఎవరి కాన్ఫిడెన్స్ లెవెల్స్ వాళ్ళకు ఉన్నాయండి. అంటే ఇంకోటి ఏంటంటే ఇంకొకరు సపోర్ట్ కావాలి, ఇంకొకరి దగ్గర నుంచి మనకి ఇది కావాలి అన్నది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయను. నేనైతే ఎక్స్పెక్ట్ చేయను, అన్నయ్య కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయను. బట్ ఫ్యామిలీ ఉంది కాబట్టి అదే ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్కి అదే, అంటే కొంచెం మనకు సపోర్టు దొరికేది మాత్రం అదే. సో అప్ అండ్ డౌన్స్ అన్నీ కామన్ అన్నది ఫిక్స్ అయ్యాం మేము లైఫ్లో, అంతే. అది రియలైజ్ అది రియలైజ్ కామన్. లేకపోతే ఇన్ని ఇయర్స్ నేను కూడా అంటే ఇంత గ్యాప్, ఇంత ఇన్ని ఇయర్స్ నేను దాని మీద ఉండలేను. మనకు వస్తుంది అన్నది నాకు పెట్టుకున్నాను, అంతే. వస్తుంది రాదని థాట్ ఉండదు, వస్తుంది. అది ఎప్పుడు అన్నది కూడా వద్దు, వస్తుంది అంతే. వస్తుంది, మనం పని చేద్దాం, అదే మేనిఫెస్టేషన్. అంతే కదండి. మనం పని చేద్దాం, పని చేయకపోతే రాదు కదా, మనం పని చేద్దాం, వస్తుంది. ఓకే. మీ విషయంలో ఇందాక అడిగినట్టు ఎవరు నెక్స్ట్ ఏంటి అని అడుగుతున్నప్పుడు ఎలా మీరు కట్ చేశారు, అలాగే